పల్నాడు జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి పల్నాడు ఎస్పీ కార్యాలయం అయితే హైడ్రామా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి పోలీసులకు సంబంధించి లీగల్ అడ్వైజర్ అనే ఒక పోస్ట్ అయితే ఉందో, ఆ లీగల్ అడ్వైజర్ పోస్టుకు సంబంధించి నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే ఒకరిని రిఫర్ చేయడం అయితే జరిగింది. ఆ రిఫర్ గల 9 నెలల నుంచి కూడా పల్నాడు ఎస్పీ తమ ఏదైతే ఎవరినైతే రిఫర్ చేసామో దానికి సంబంధించిన ఫైల్ కూడా ఎలాంటి మూవ్ చేయట్లేదని చెప్పి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అయితే పల్నాడు ఎస్పీని కలవడానికి అయితే నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే తన ఛాంబర్లోకి వెళ్ళడం అయితే జరిగింది. ఆ ఛాంబర్లో అయితే ఆ ఎస్పీకి అరవింద్ బాబుకి అయితే చిన్నపాటి మాటలు అయితే జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ మాటలకు సంబంధించి కూడా మేము ఆల్రెడీ పంపించామని చెప్పేసి పల్నాడు ఎస్పీ చెప్పడం అయితే జరిగింది. అయితే ఏదైతే మీరు పంపించామంటున్నారో దానికి సంబంధించిన నాకు ఏదైతే దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ అయితే ఒకటి కావాల్సిందని చెప్పేసి అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా పల్నాడు ఎస్పీ కార్యాలయంలోనే నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే కూర్చున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికి సుమారుగా 8 గంటల నుంచి కూడా ఎస్పీ కార్యాలయంలోనే ఒక ఏదైతే ఎస్పీ ఛాంబర్లో గెస్ట్ రూమ్ ఒకటి అయితే ఉంటుంది. ఆ గెస్ట్ రూమ్లో అయితే ఇటు పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్సేన, ఇటు నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే ఆ రూమ్లోకి వెళ్ళి లోపల గడి వేసుకోవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 8 గంటల నుంచి కూడా ఏదైతే ఆ రూమ్లో నుంచి బయటకు రాకుండా తమ ఏదైతే ఎవరినైతే పల్నాడు పోలీసులకు సంబంధించి లీగల్ అడ్వైజర్గా ఒకరిని రిఫర్ చేసామో దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఏదో రావాల్సింది. ఆర్డర్ కాపీ వచ్చిన దాకా అయితే నేనైతే బయటకు రానని చెప్పేసి ఇప్పటికే రూమ్లోకి వెళ్ళి గడి వేసుకోవడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుని బుచ్చగించడానికి అయితే పెద్దకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఇటు ఏదైతే ఐజీ త్రిపాఠి కూడా ఒక గంట క్రితం అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే ఇటు భాష్యం ప్రవీణ్, ఐజీ త్రిపాఠి, ఇటు ఎంతమంది వచ్చినా సరే తను ఏదైతే ఎవరినైతే రిఫర్ చేశారో తనకు సంబంధించిన ఆర్డర్ కాపీ వచ్చిన దాకా అయితే నేనైతే రూమ్ నుంచి బయటకు రానని చెప్పేసి రూమ్లోనే టెస్ట్ వేసుకొని కూర్చున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇలా మధ్యాహ్నం నుంచి కూడా పల్నాడు పోలీసు కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలతో అయితే నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. గత 8 గంటల నుంచి కూడా ఒక హైడ్రామా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏంది ఏదైతే ఇటు స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు నా మాట వింటలేదని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుకు ఇటు పల్నాడు ఎస్పీ కృష్ణారావుకి అయితే కృష్ణారావు మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. నేను 9 నెలల క్రితం ఒక వ్యక్తిని రిఫర్ చేయడం అయితే జరిగింది. ఆ వ్యక్తికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఫైల్ మూవ్ కాలేదని చెప్పి అడగడం అయితే జరిగింది. ఏదైతే ఈ ఫైల్ ఈ లీగల్ అడ్వైజర్కి సంబంధించిన ఏదైతే పోస్టు దానికి సంబంధించి అడగడం అయితే జరిగింది. ఈ అడగడం క్రమంగా ఇటు పల్నాడు ఎస్పీకి, ఇటు అరవింద్ బాబుకి చిన్నపాటి మాటల యుద్ధం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మాటల యుద్ధానికి సంబంధించి కూడా ఏదైతే ఎవరినైతే మేము రిఫర్ చేసామో వాళ్ళకి సంబంధించిన ఆర్డర్ కాపీ వస్తే కానీ నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పేసి కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పుడు 8 అవుతుంది. 8 గంటలు కూడా బయటకు రాలేదని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏంది ఏదైతే పల్నాడు జిల్లాలో ఇటు పోలీస్ లీగల్ అడ్వైజర్ పోస్టుకు సంబంధించి ఇంత హైడ్రామా నడవడానికి గల కారణం ఏందని కూడా ఇటు కార్యకర్తల్లో ఇటు ప్రజల్లో కూడా ఒక చర్చాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు పల్నాడు జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం ఇటు కూటమి ప్రభుత్వం మాట ఉంటలేదని కూడా ఇటు ఎమ్మెల్యే చేస్తున్న తీరులో కూడా స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అసలు గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీస్కి వచ్చి దాదాపుగా ఇన్ని గంటల పాటు ఒక రూమ్లో కూర్చోవడం అనేది పెద్ద చర్చాంశం కూడా చెప్పుకోవచ్చు. తనతో పాటుగా జిల్లా అధ్యక్షుడు జాన్సేన కూడా కూర్చోవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఇప్పుడు 8 గంటల వరకు కూడా ఎలాంటి ఏదైతే రూమ్లోకి వెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకు రూమ్లోకి వెళ్ళాడో ఆ రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకోవడం అయితే జరిగింది. ఆ లాక్ వేసుకోవడం నుంచి ఇప్పుడు వరకు కూడా ఎలాంటి రూమ్లో నుంచి బయటకు రావడం కూడా జరగలేదని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇన్ని గంటల రూమ్లో కూర్చోవడం అసలు అతను ఏదైతే ఎవరినైతే రిఫర్ చేస్తారో దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ రావాలని కూడా పలుసార్లు కూడా ఇప్పటికి వచ్చిన పెద్దరికంగా చేయడానికి వచ్చిన ఇటు భాష్యం ప్రవీణ్కి కానీ ఇటు ఐజీ త్రిపాఠి గారి కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా ఐజీ త్రిపాఠి కూడా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి దీని మీద తక్షణం ఎక్కడ పొరపాటు జరిగిందనే దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ అయితే చేస్తానని కూడా త్రిపాఠి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయినా సరే ఇప్పటికైతే ఇంతవరకు తన ఏదైతే రూమ్లోకి వెళ్ళాడో ఆ రూమ్లో నుంచి ఇటు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి జాన్సేన, ఇటు నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇప్పుడు వరకు కూడా బయటకు రాలేదు. అసలు ఇన్ని గంటల పాటు మంచినీళ్ళు కూడా ఇటు ఆహారం కానీ మధ్యాహ్నం భోజనం కూడా లేకుండా ఆ రూమ్లో కూర్చోవడం అయితే జరిగింది. కనీసం ఇటు ఎస్పీ కార్యాలయం నుంచి ఇటు మధ్యాహ్నం స్నాక్స్ పంపించినా కానీ కాఫీ పంపించినా కానీ అసలు తీసుకోకుండా నిరాకరించడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. కనీసం డోర్ కూడా తీయట్లేదని కూడా చెప్పుకోవచ్చు. గత 2 గంటల నుంచి కూడా ఐజీ త్రిపాఠి వచ్చిన దగ్గర నుంచి కూడా తమ డోర్ తీయమని చెప్పి డోర్ తీస్తే అసలు ఏం జరిగింది ఏందనేది మాట్లాడుకుందామంటే దాని మీద
ఒక పూర్తిగా ఒక నివేదిక చేసుకొని అసలుకి ఎక్కడ పొరపాటు జరిగింది అనే దాని మీద కూడా మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అడిగినా సరే ఇప్పటివరకు డోర్ తీయలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా పల్నాడు హెడ్ క్వార్టర్ అయినట్టు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో గత 8 గంటల నుంచి కూడా ఒక హైడ్రామా నడుస్తూ ఉంది. అసలుకి ఇంత హైడ్రామా ఎన్నడూ లేని విధంగా కూడా ఈరోజు నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో స్వామి, మెగా 9, పల్నాడు జిల్లా.